బ్యాంకు లోన్ పేరుతో మోసం చేసిన ఫైనాన్స్ మధ్యవర్తి, అతనికి సహకరించిన బ్యాంకు మేనేజర్, సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా రాపూరు మండలం గరిమెనపెంట గ్రామంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను ఆర్థిక అవసరాల కోసం బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మధ్యవర్తి నమ్మించి మోసం చేశారని, బ్యాంకు దగ్గరికి వెళితే అసిస్టెంట్ మేనేజర్ నవీన్, "నువ్వు పోలీసుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా నీకు న్యాయం జరగదు, నా రేంజ్ ఏంటి, నీకు తెలుసా, డీఐజీ నా ఫ్రెండ్" అని బెదిరించారు. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. నాకు చావు తప్ప వేరే దారి లేదని అడగగా, "నీ చావు నువ్వు చావు" అని అసిస్టెంట్ మేనేజర్ నవీన్ అన్నారు. 15 లక్షల్లో 3 చేరింది అప్పుడే. అంతకుముందు ఇంకా అప్పటి నుంచి జనవరి నుంచి ఇంక 100 రూపాయలు లేదు అంతే. వీళ్ళకి 6 చేరింది, బ్యాంక్ వాళ్ళకి 6 చేరింది, 6, 3, 9 చేరింది. బ్యాంక్ వాళ్ళకి 6 చేరింది. 6లో 3,15,000 మిగులుంది. ఈఎంఐ కట్టిన కట్ అవుతూనే ఉన్నాయి. ఇంకా 3,15,000 అయిపోయిన తర్వాత శాలరీ మొత్తం హైక్ చేస్తానని బెదిరిస్తున్నారు. పడిన శాలరీ పడినట్టు. హైరాదాకి ఏంటంటే, "నువ్వేంది ఇలాంటి చోటకి ఎందుకు పోయావు, ఇలాంటి బ్యాంకుని నీకు కొంత ఇస్తాను, తర్వాత ఇస్తాను, ఇంక 10 రోజులు వాయిదా వేస్తూ ఇంకా నేను ఇవ్వనని చేశారు." అది ఐపూడి దగ్గర సర్కిల్ ఆఫీస్ కూడా మూసేసుకున్నాడు. నా పేరు శివకుమార్ అండి. నేను లోన్ కోసం ఏ బ్యాంక్ చుట్టూ తిరగలేదు. ఈ గొల్లపల్లి చిన్నయ్య అనే ఆయన బ్యాంకర్స్తో మాట్లాడేసుకొని, "మొత్తం మేము అప్లికేషన్ అన్నీ మేము చూసుకుంటాము, మీరు వచ్చి సైన్ చేసేయండి, మేము లోన్ 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేపిస్తాము, మీరు మాకు బ్యాంకర్స్ మా చేతిలో ఉన్నారు, నవీన్ గారు మాకు బాగా తెలుసు, ఆదిత్య నగర్ అంతా మా చేతిలో ఉంది, మీరు రండి" అని చెప్పారు. 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. 15 లక్షల రూపాయలు ఓబుల్ రాజు అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. 3 లక్షల రూపాయలు ఆయన కమిషన్ రూపాయలు ఆయన చేతిలో పట్టుకొని, మీకు చేరుస్తాం రోజులు జరిగిపోతూ ఉంటే, విషయం అడగడానికి ఆదిత్య నగర్ బ్రాంచ్కి వస్తే, అప్పుడు నవీన్ గారు, "మాకు సంబంధం లేదండి, మేమేం చేయలేమండి, మాకు ఐజీ తెలుసండి, మాకు అసలు ఐజీ నా ఫ్రెండ్ అండి, ఎస్పీ ఆఫీస్కి పోతే మా చేతిలోనే, సిఐ దగ్గర మా వాడేనండి, మీ ఇష్టం" అనే టైపులో మమ్మల్ని బెదిరించేశారు. వచ్చేసాము. చివరికి ఇంకా రోజులు జరగగా చిన్నయ్య దగ్గర మళ్ళీ అడిగితే, అతను బెదిరించడం, "నువ్వేమైనా చేసుకో, మాకు సంబంధమే లేదని" చెప్పడం. బ్యాంకర్స్ ఆయన మాట్లాడుకొని 10 లక్షల రూపాయలు హోల్డ్లో పెట్టి అందులో 6 లక్షలు వేయించుకొని నేను వాడుకునేదానికి లేకుండా టైం టు టైం ఈఎంఐ కట్ అయిపోతుంటే, ఈ పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి తెలియక మళ్ళీ బ్యాంక్ దగ్గరికి మొన్న 21వ తేదీ పోయి అడిగితే, "ఏంది సార్ ఇది పరిస్థితి, నెలలు జరిగిపోతూ ఉంది, ఈఎంఐ కట్ అయిపోతుంది, అసలు ఆ రూపాయి నా చేతిలో లేదు, మీ చేతిలో ఇరుక్కోపోయింది, నాకు అవుట్ స్టాండింగ్ ఎస్బీఐ లోన్ క్లోజ్ కాలేదు, ఏంది పరిస్థితి" అంటే, "నాకు చావు తప్ప వేరే శరణం లేదంటే, నువ్వు ఈ దిక్కున్న చోట చెప్పుకో, మీ ఎక్కడైనా ఎవరు ఏ చావైనా మాకు సంబంధం లేదు, మీరు చచ్చినా మాకు సంబంధం లేదు, మేము చేసేదే, మేము లోన్ హోల్డ్ తీయను, మేమేం చేయలేము" అనే టైపులో మమ్మల్ని నిన్న కూడా బెదరగొట్టి తరిమేశారు. కూడా చెప్పుకోండి, నాకు ఈజీ గారు నా ఫ్రెండు, ఎస్పీ గారు అంతా మాకు తెలుసు, నువ్వు ఏమైనా చేసుకోండి, మీ చావు మీరు చావండి, ఎవరు సూసైడ్ చేసుకొని మాకేం సంబంధం లేదండి, ఎవరిని బెదిరిస్తారు మేము అని చెప్పి అసిస్టెంట్ మేనేజర్ ఆదిత్య నగర్ బ్రాంచ్ నవీన్ గారు అన్నారు. హలో సార్, నేను శివకుమార్ టీచర్ని. శివకుమార్ గారు చెప్పండి. అది ఆర్ఎం ఆఫీస్ కాడ నుంచి ఎవరో లేడీ మేడం గారు ఎవరో మాట్లాడారు. ఓకే. ఆర్ఎం గారు అడిగారు, "మీది ప్రాబ్లం సాల్వ్ అయిందా సార్" అన్నారు. నేను 4 days బ్యాక్ ఆర్ఎం ఆఫీస్ గారికి వచ్చినప్పుడు, "మీరు ఇమ్మీడియట్ గా బ్రాంచ్కి వెళ్ళి కలవండి అని అన్నారు. కలిసినాడు మేడం. నాదైతే అలాగే ఉంది, నాదైతే సాల్వ్ కాలేదు. నేను ఒకసారి రేపు కానీ ఎల్లుండి కానీ ఆర్ఎం ఆఫీస్కి వచ్చి విషయం చెప్తాను మేడం. ఈరోజు ఎంఈఓ ఆఫీస్ లో నన్ను పిలిపించారు. పిలిపించిన తర్వాత ఎంఈఓ గారు వచ్చేసి మాట్లాడాలా రమ్మన్నారు. వెళ్ళాను లంచ్ బ్రేక్ లో. నెల్లూరు కెనరా బ్యాంకు తరపు నుంచి మేనేజర్ గారు ఫోన్ చేసి, "మీ శాలరీ మొత్తం హైక్ చేసి మాకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి సార్కి చెప్పారంట, ఎంఈఓ గారికి. శాలరీ పెట్టడం లేదు." మీరేనా? నేనే మాట్లాడాను. నా శాలరీ హైక్ చేసి హోల్డ్ లో అదే మొత్తం రికవర్ చేసి పెట్టమన్నారంట బ్యాంక్ కి. కాదండి, ఇప్పుడు చెప్పేది వినండి. శాలరీ కూడా పెట్టొద్దని చెప్పారంట. వినండి, ఒక మాట నేను చెప్పేది కూడా వినాలి కదా. నేనేం చెప్పానంటే, మీరు నాకు ఆయన శాలరీ మ్యాండేట్ ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చారు కదా, దాని ప్రకారం శాలరీ మాకు రావాలా, ఆయన డెబిట్ చేసి పంపించాలా, మాకు ఇన్స్టాల్మెంట్ ఇంత మాకు పంపించమని చెప్పాము. ఓకే, శాలరీ మొత్తం మీకే రావాలా? నేను ఎంఏ దగ్గరికి వెళ్ళి ప్రూఫ్లు చూపించా. నాకు కెనరా బ్యాంక్ అకౌంట్ ని -10 లక్షలు హోల్డ్ లో పెట్టి, అదే మేనేజర్ గారు హోల్డ్ లో పెట్టి, థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ లో 6 లక్షలు దానికే వేయించి,
అందులోంచి ప్రతి నెల ఈఎంఐ టైం టు టైం రికవర్ అవుతాం సార్, చూపించా. టైం టు టైం లాగేసుకుంటూ పోతున్నారు. నేను వాడుకోకుండానే 4 ఈఎంఐలు 440 కట్ అయింది. ఒక్క ఈఎంఐ నేను ఆపితేనే కదా మీరు నాకు శాలరీ ఆపాలని లేదండి, మీరు ఆపితేనే కాదు, నేను ఈఎంఐ ఆపలేదు. నా ఈఎంఐకి మీరే లాక్కుంటా ఉన్నారు కంటిన్యూగా. ఏమండి శివకుమార్ గారు, మీరు ఒకసారి నేను చెప్పేది కూడా వింటే అర్థం అవుతుంది. మీరేదో పెద్ద ఆవేశంగా మీకు తెలిసినట్టు మీరు మాట్లాడితే, ప్రతిదీ మీకు తెలిసినట్టే మీరు మాట్లాడితే నేను మాట్లాడక్కర్లే. మీరు ఆరంభ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, మీ ఎంఈతో మాట్లాడుకోవచ్చు. నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పేది కూడా వినాలా? నాకు ఎంఈఓ గారు శాలరీ నాకు పెట్టాలి, మొత్తం శాలరీ మొత్తాన్ని మీకే ట్రాన్స్ఫర్ చేయాలంట, నిజమేనా? నాకెందుకు ఇస్తారండి? నేను అది కాదండి చెప్పింది. ఇప్పుడు ఆయనకి ఒక శాలరీ మ్యాండేట్ పంపించున్నాం. ఆ శాలరీ మ్యాండేట్ అడగండి, కాపీ తీసుకోండి, ఓకేనా? ఆ కాపీ తీసుకొని దాంట్లో మీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత ఉందో అంత మాత్రం మాకు కట్టాలని చెప్పున్నాము. అవును, ఆల్రెడీ 4 నెలల నుంచి కట్ అవుతూనే ఉంది కదా కంటిన్యూగా, మళ్ళా కట్టేదండి. అక్కడ నుంచే రావాలా మాకు, ఓకేనా? మీ దగ్గర నుంచి రావాలా. ఆల్రెడీ 4 నెలల నుంచి కట్ అవుతుంది. మీరు వేపించారా ఈ డబ్బులు? మీరు వేపించారు, మీరు వేపించలేదు కదా, మీ ఎఫర్ట్ ఏం లేదు కదా. నేను వేపించుకున్నా, నేనేం చెప్తున్నాను కదా, నేను వేపించుకున్నా. ఆయన బెదిరించో బతిమాలో బామాలో నేను వేపించుకున్నా, నాకు సంబంధం లేకపోయినా కానీ. మీరు కాదు వేపించుకునేది, దాంట్లోంచి డెబిట్ అవుతుంది అని చెప్పి నేను ఆపలేను. ఇప్పుడు మీ లోన్ మేము రీకాల్ చేస్తున్నామండి, మీ లోన్ కి అడ్జస్ట్ చేస్తాం అదంతా అమౌంట్. మీరు మంత్లీ కట్టాల్సింది కట్టుకోండి, 7 లక్షలు 6 లక్షలు ఎంత ఉంటే కూడా అది లోన్ అడ్జస్ట్ అయిపోతుంది. సరే, అడ్జస్ట్ అయిపోతుంది. థర్డ్ పార్టీకి 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి 6 లక్షలు వేపించుకొని దీన్ని హోల్డ్ లో పెట్టి నా 40 మీరు మాట్లాడుకోండి సార్. నేను కాదు కదా చేసింది, కాదు కదండి. మేము థర్డ్ పార్టీకి మేము ట్రాన్స్ఫర్ చేయాల, మీరు వచ్చి రిక్వెస్ట్ చేసి బతిలాడుకొని మార్పించుకునేది మీరు. ఫీల్డ్ ఆఫీసర్ ఏమన్నా తెలుసా, థర్డ్ పార్టీ మాకు లావాదేవీలు ఉన్నాయి. ఫీల్డ్ ఆఫీసర్ ఉంటే ఫీల్డ్ ఆఫీసర్ మీద మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి, మీ మీద మేము కంప్లైంట్ ఇస్తాము. మార్చేసుంటాం ఎంతసేపు ఎందుకు బ్యాంక్ లో. ఫీల్డ్ ఆఫీసర్ ఆవిడ్ని ఇంతకంటే మంచి బ్రాంచ్ కి ఇంతకంటే మంచి పదవికి పంపించారు. అది విషయం. మా లోన్ ఆయన చేత ట్రాన్స్ఫర్ చేసి మా అమౌంట్ థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన కంప్లైంట్ ఏంటి? మీకు కూడా ఎస్పీ ఆఫీస్ కి వెళ్తాను, స్పందనకి వెళ్తాను, కంప్లైంట్ ఇస్తానన్నారు కదా, ఇవ్వచ్చు కదా. నేను కాదని చెప్పట్లేదు కదా. ఎంఏ గారికి మీరు చెప్పిన విషయం నేను వెళ్ళి నాకు మీతో కలవమని చెప్తే సపోర్ట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేసేటట్టు మీరు మాట్లాడటం లేదే. మీ ఫీల్డ్ ఆఫీసర్ మీరు కలిసి మోసం చేశారు. మోసం చేయాలనుకునేది మీరు, మొదటి నుంచి బ్యాంకులు మోసం చేయాలనుకునేది మీరు. సంగతి నాకు తెలిసిన మీతో మర్యాదగా మాట్లాడుతున్నా, అది నేను చేస్తున్నా తప్పు. మరి 2 లోన్లు తీసుకోవాలనుకోవడం మోసం కాదా అండి? 2 లోన్ గురించి ఎవరు టాపిక్ మాట్లాడారు సార్? 2 లోన్ పాయింట్ మీరు మాట్లాడిన టాపిక్ మేము మాట్లాడాలా? ఎస్బీఐ క్లోజ్ చేయాలి సార్. మీరు ఎందుకు క్లోజ్ చేయలేదు? క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ విధంగా గైడ్ లైన్స్ లేదు. గైడ్ లైన్స్ లేదు. ఇప్పుడు కూడా మేము ఆ లోన్ క్లోజ్ చేయబోవట్లేదు. మేము మీ లోన్ కే వేస్తాం ఆ డబ్బులు. మాకు మీ లోన్ ఇక్కడ ఉండే మీ లోన్ కే వేస్తాము. ఎంత రికవర్ అయినా కానీ మీ లోన్ కే వేస్తాము. అది నాకు సంబంధం ఏముందండి? నాకు సంబంధం ఏముంది? బ్యాంక్ కి సంబంధం ఏముంది? మీరే పెంచుకోవాలా రికవర్ చేసి, మమ్మల్ని అడుగుతారండి. మరి ఎంతకాలం అయినా కానీ 10 లక్షలు హోల్డ్ లో పెట్టేసి లోన్ తీసుకుంటా ఉంటారు, అంతేనా? అట్ట ఏం లేదు. మీరు వస్తారేమో, ఇది సెటిల్ చేసుకుంటారేమో ఎదురు చూసాం. మీరు రావట్లేదు, మేమే వేస్తాం మీ లోన్ కి. మీ దగ్గరికి వస్తే రావట్లేదు అంటారు, గంటసేపు బయటకు తీసుకొచ్చి మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళారు కదా. అయ్యా మేమేం బతిలాడుకోలేదండి మిమ్మల్ని, మీకు సహాయం చేస్తాము మీరు కూడా వస్తే అని చెప్పాము. గానీ బాబు మేము తప్పు చేసేసాము, మిమ్మల్ని బతిలాడతాం, మీరు ఏం చేద్దాం మేము చెప్పలేదు. అంటే నిన్నగాక మొన్న కూడా అన్నారు చిన్నగా వస్తాడు రాడు. అయ్యా బాబు చెప్తానన్నారు, చిన్నగా వస్తానని చెప్పాను, మీరు రాలేదు కదా. నేను వస్తా అన్నారు, మీరు రాలేదు కదా. ఎన్ని గంటలప్పుడు? నిన్న మీతో పాటు చంద్రమోహన్ గారు మీరు ఈ రోజు ఉదయం వస్తాను, నిన్న ఉదయం వస్తానని చెప్పలేదా బ్యాంక్ కి? మీరేమన్నారు? చిన్న ఆయనకి ఇష్టమైతే వస్తారా మీరే అన్నారు. ఎప్పుడు వస్తాడు? తాడిపట్టు కోసం రావడం, సెలవు పెట్టుకుని ఎదురు చూస్తే వెళ్ళిపోతుండాలనా? ఇదిగో మీరు ఇంత దూరం మాట్లాడితే నేను చేయాల్సిన అవసరం లేదు, మీరు చేసుకోండి. నేను చెయ్యాల్సిన అవసరం లేదండి, నేను చేయలేదు, నాకు అవసరం లేదు. పైన చెప్పుకొని చేసుకుంటాంలే సార్.